హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 5 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లోని ఎక్సర్సైజ్ 5.3 నుండి క్వశ్చన్ చూద్దాం. సెకండ్ బిట్లో ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గివెన్ ఇన్ క్వశ్చన్ 1 అబోవ్ బై అప్లయింగ్ ద క్వాడ్రాటిక్ ఫార్ములా అన్నాడు. మనకి ఫస్ట్ క్వశ్చన్లో వచ్చేసి మనం ఎలా ఫైండ్ అవుట్ చేసాం, కంప్లీటింగ్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేసాం కదా. సెకండ్ క్వశ్చన్లో సేమ్ అవే క్వశ్చన్స్ని ఇచ్చినటువంటి ఈక్వేషన్స్కి రూట్స్ ఎట్లా కనుక్కోవాలంటే క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేసి కనుక్కోమన్నాడు. ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ 3 సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసా. ఈరోజు ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ వన్ ఏమి ఇచ్చారు చూడండి, x² + 5 = -6x. సో క్వాడ్రాటిక్ ఫార్ములా అంటే ఆల్రెడీ చెప్పాను మీకు, అది ఎలా రాస్తాం మనం రూట్స్కి కనుక్కోవడానికి. ఎక్స్ వాల్యూ కదా ఇక్కడ మనం కనుక్కోవాల్సింది. సో ఫార్ములా వచ్చేసి ఏంటి, -b ± (√b² - 4ac/2a). ఇదే కదా క్వాడ్రాటిక్ ఫార్ములా. సో ఫస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఈక్వేషన్ని ఫస్ట్ ఫామ్లో రాసుకుందాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో రాద్దాం. ఫస్ట్ ఇక్కడ ఎలా ఉంది, x² + 5 = -6x. సో -6xని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. x² + 6x + 5 = 0. ఇప్పుడు ఇది ఎలా ఉంది, ax² + bx + c = 0 లాగా ఉంది. అప్పుడు a = ఎంత ఇక్కడ 1, b = 6, c = 5. అవే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం వాల్యూస్. x = -6 ± (√b² అంటే 6² - 4, a అంటే ఎంత ఉంది 1, c వచ్చేసి 5/2a 2 × 1 = -6 ± (√6² అంటే 36 - 4 5s are 20/2. నెక్స్ట్ -6 ± 36 - 20 అంటే ఎంత 16 కదా /2. -6 ± (√16) వాల్యూ ఎంత 4 కదా /2. ఓకేనా. అంటే అప్పుడు వాల్యూస్ ఏమవుతాయి, -6 + 4/2 ఒకటి తీసుకోవాలి, -6 - 4/2 వాల్యూ ఒకటి తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, -6 + 4/2 అంటే -2/2 ఒకటి వస్తుంది, -10/2 ఒకటి వస్తుంది. 2 2s are 1, 2 1s are 2, నెక్స్ట్ 2 5s are 10. అంటే వాల్యూస్ వచ్చేసి ఏమవుతుంది, -1, -5. ఎక్స్ వాల్యూ ఏమేంటి, -1, -5. ఓకేనా. సో ఎక్స్ వాల్యూసే కదా ఫైండ్ అవుట్ చేయమంది. -1, -5 అనేది వచ్చాయి. ఓకేనా. దీంతో సెకండ్ సమ్ కంప్లీట్ అయింది. థర్డ్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఏమి ఇచ్చాడు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఈక్వేషన్స్ ఇచ్చాడు, దానికి కూడా మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏమి ఇచ్చాడో చూడండి, x - 1/x = 3. ఓకేనా. x - 1/x = 3, x ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు. సో దీని యొక్క రూట్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఫార్ములా యూజ్ చేసి కనుక్కుందాం. కాకపోతే ఇచ్చినటువంటి ఈక్వేషన్ని ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో రాసుకొని దాని నుండి మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. సో చూడండి ఎలా చేయాలో. ఫస్ట్ ఇది ఎలా ఉంది, x - 1/x = 3. దీన్ని ఎల్సిఎం చేద్దాం. x × x ఏమవుతుంది, x² - 1/x = 3. నెక్స్ట్ ఎక్స్ని దీంతో మల్టిప్లై చేద్దాం, క్రాస్ మల్టిప్లికేషన్. అప్పుడు ఏమవుతుంది, x² - 1 = 3x. ఆ 3xని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. x² + 3x ఇక్కడ సైడ్ వస్తే -3x - 1 యాస్టిస్ రాసేద్దాం =0. ఇప్పుడు ఇది ఎలా ఉంది, ax² + bx + c = 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో వచ్చేసింది కదా. సో ఇప్పుడు దీంట్లో a = ఏముంటుంది 1, b = -3, c = -1. ఇప్పుడు x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా. x = -b ± (√b² - 4ac/2a). ఓకేనా. సో -b వాల్యూ ఎంత -3. సో -(-3) +/- (√b² అంటే -3² -4, a అంటే 1, c వచ్చేసి -1/2a అంటే 2 × 1. నెక్స్ట్ -(-) ఏమవుతుంది, +3 +/- (√(-3² అంటే 9, -(-) అంటే +4 × 1 అంటే 4/2 = 3 +/- 9 + 4 అంటే ఎంత 13/2. ఓకేనా. ఇక్కడ +/- ఉంది అంటే ఒకటి ప్లస్ వస్తుంది, ఒకటి మైనస్ అనమాట. అప్పుడు x = ఏమవుతుంది, 3 + √13/2 ఒకటి, ఇంకొకటి ఏంటి 3 -
3 minus root 13/2. ఓకేనా. ఎక్స్ వాల్యూస్ వచ్చేసి ఏంటి 2 వస్తాయి కదా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే 2 వస్తాయి అనమాట రూట్స్. ఒకటి 3 + √13/2 వచ్చింది, ఇంకొకటి 3 - √13/2 వచ్చింది. సో దీంట్లోనే సెకండ్ సమ్ కూడా ఉంది. ఒకసారి చూడండి సెకండ్ సమ్ ఎలా చేయాలో, ఏమి ఇచ్చారో చూద్దాం. సెకండ్ క్వశ్చన్ 1/x + 4 - 1/x - 7 = 11/30. x ఈజ్ నాట్ ఈక్వల్ టు -4, 7 అన్నాడు. ఓకేనా. ఇది సెకండ్ క్వశ్చన్లో థర్డ్ క్వశ్చన్లో సెకండ్ సమ్ అనమాట. ఓకేనా. థర్డ్ క్వశ్చన్లో 2 సమ్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ వన్ కంప్లీట్ అయింది, సెకండ్ వన్ చెప్తున్నా. సో ఫస్ట్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ని ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో రాద్దాం. సో ఇప్పుడు ఇది ఏం చేయాలి, ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, x - 7ని దీంతో మల్టిప్లై చేయాలి, x + 4ని దీంతో మల్టిప్లై చేయాలి, అంతే కదా. x - 7 × 1 - x + 4 × 1/x + 4 × x - 7 = 11/30. ఓకేనా. సో x × 1 అంటే x, -7 × 1 అంటే -7, x × 1 అంటే x, -4 × 1 అంటే -4 బై దీన్ని మల్టిప్లై చేద్దాం. x × x అంటే x², x × -7 -7x ప్లస్ 4 × x 4x మైనస్ ఉంది 4 × 7 28 = 11/30. నెక్స్ట్ ఇక్కడ +x -x క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈక్వల్ టు -7 - 4 అంటే ఏమవుతుంది, -11 -11/x² -7x + 4x -3x -28 = 11/30. ఓకేనా. సో ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 11 ఉంది, ఇవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో నెక్స్ట్ -1/x² -3x -28 = 1/30. క్రాస్ మల్టిప్లై చేద్దాం. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, x² - 3x -28 = -1 × 30. దట్ ఈక్వల్ x² - 3x -28 = -30. సో -30ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. x² - 3x -28 + 30 = 0. అప్పుడు ఏమవుతుంది, x² - 3x -28 + 30 అంటే ఏమవుతుంది +2 = 0. ఇప్పుడు ఇది వచ్చేసి ax² + bx + c = 0 ఆ ఫామ్లో ఉంది కదా. సో అప్పుడు దీంట్లో a = ఏమవుతుంది 1, b = -3, c = 2. మళ్ళీ క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేసి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. x = ఏమవుతుంది -b ± √b² - 4ac/2a. ఓకేనా. దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. -b అంటే b వాల్యూ ఎంత -3, -3 ± √b² అంటే -3² -4a అంటే 1, c వచ్చేసి ఎంత ఉంది 2/2 × 1. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్, +3 -3² అంటే 9 -4 × 2 అంటే 8/2. 3 ± √9 - 8 అంటే 1/2. సో 3 ± √1 వాల్యూ ఎంత 1 కదా. సో 3 ± 1/2. x = ప్లస్ మైనస్లో వచ్చింది, ఒకటి ప్లస్లో తీసుకోవాలి, ఇంకొకటి మైనస్లో తీసుకోవాలి. ఫస్ట్ ప్లస్లో తీసుకుందాం. 3 + 1/2 అంటే 4/2. 2 2s 4. x = ఎంత వచ్చింది, ఒకటి 2. నెక్స్ట్ ఇంకొకటి ఏం తీసుకోవాలి, మైనస్లో తీసుకుందాం. 3 - 1/2 = 3 - 1 అంటే 2/2. x = ఏమవుతుంది 1. దెర్ఫోర్ x = 2 వాల్యూస్ వచ్చాయి కదా, ఏంటండి 2, 1. ఓకేనా. సో ఈ క్వశ్చన్తో థర్డ్ క్వశ్చన్ కూడా కంప్లీట్ అయింది. సో ఓకేనా అండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.